అన్ని దేశాల్లో కూడా ఎంతో అంత దాని ప్రభావం ఎక్కువ. అంచేత దేవుడు ఉన్నాడంటే భయం, చికాకు, జాగ్రత్తగా మంచి పని చేయాలి, చెడ్డ పని చేయడానికి జంగుతాడు. అది దేవుడు ఏంటంటే సుడు కదా, ఇష్టానుసారంగా విలాసంగా వాడవచ్చు. ఆ మతం మాకు కావాలి, దేవుడు లేడండి. అయితే దేవుడు ఉన్నాడు, క్రైస్తవ దేవుడు మీరు ఎంతో అసలు నమ్ముకుని అంటారు. అతను నమ్ముకుంటే చాలు, మీకు అన్నీ అసలు చూస్తాడని. అతను నమ్మంటే ఏం చేస్తే క్రైస్తవ దేవుడు అని నమ్మారు. క్రైస్తవ దేవుడు అంటే మరి మన తసిమా దేవుడు వీటి చెప్తున్నారు, అదైతే ఇదైతే ఇదైటా వెంటాడుకుంటారు, కొట్లాడుకుంటారు. ఒకప్పుడు క్రైస్తవులు మహమ్మదీయులు కొట్టున్నారు బాగా. మహమ్మదీయులు హిందువులు, ఇక్కడ హిందువులు కూడా శైవులు వైష్ణవులు ఇట్లా పిచ్చి పిచ్చి వ్యవహారాలు కొన్ని జరిగిపోయినాయి. అందరూ చచ్చిపోయారు, అందరూ అనవసరంగా మరణం పొందారు. ఇదంతా ఏమిటంటే అవివేకం. అవివేకం కాదు, పరాకాష్ట. బుద్ధిని దాన్ని చక్కగా ఉపయోగిస్తే జాతస్య మృత్యు. ఏది ఎట్లా ఉందా ప్రపంచంలో ఏదైనా చూడండి. ఈవెన్ సూర్యుడు ఉంటాడా, కొన్నాళ్ళు సూర్యుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? విజ్ఞాన శాస్త్రం చెబుతున్నారు ఎన్ని కోట్ల సంవత్సరాలు సూర్యుడు చేస్తాడు. భూమి అంతకుముందే చేస్తున్నమాట కదా, వేరే చెప్పక్కర్లే. సూర్యుడు తెచ్చేటప్పుడు ఏమవుతుంది? సూర్యుడు శక్తి అంతా కూడా కిరణ రూపంలో చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రహాల మీదకి పోతూ ఉంటుంది. రాను రాను ఈ చుట్టూ ఉన్న గ్రహంలో అధికమైన బలాన్ని చేకూర్చుకుంటాయి. అంటే బల గ్రావిటేషన్ పుల్ వాటికి ఎక్కువ అవుతుంది. అట్లా ఎక్కువగా ఆ సూర్యుడిని 4 పక్కల నుంచి 4 గ్రహాలు లాగేస్తాయి. లాగేసిన సూర్యుడు ముక్కలవుతాడు. సూర్యుడు తన తాలూకు ఎనర్జీ అంతా ఈ రూపంలో కిరణాల రూపంలో అన్ని గ్రహాలకి అందించేస్తున్నాడేమో, వాటిలో ఎనర్జీ తగ్గుతుంది, వీటిలో ఎనర్జీ పెరుగుతుంది. అది ఎప్పటి నుంచి 4 పక్కల లాగబడ్డాడో వాడు ముక్కలవుతాడు. ఒక్క అణువు తీసేది ఇంత బ్రహ్మాండమైన శక్తి వస్తున్నప్పుడు ఆ సూర్యుడు వేధించేది బ్రహ్మాండమైన శక్తి వచ్చి చుట్టూ ఉన్న గ్రహాలను ఆవిరి చేసి పారేస్తుంది. అది ప్రళయం అంటారు. ఇది ఉన్నది, అనుమానం కాదు, ఊహ కాదు. ఇది అంచేత ప్రతి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా ఆ సూర్యుడు ఒక రకంగా అలా హరిస్తూ ఉంటాడు. కనుక ఏం తెలుసుకోవాలి? జాతస్య ధ్రువో మృత్యు. పుట్టినవాడు చావక తప్పదు. 10 ఏళ్ళు పడుతున్నాయి, 20 ఏళ్ళు పడుతుంది, 80, 90 ఏళ్ళు బ్రతుకాయి, చావు నిశ్చయం. చచ్చినవాడు పుట్టగా తప్పదు. దేర్ ఇస్ ఎ లా ఫర్ దట్. ఏమిటిది? సిద్ధాంత కర్మ సిద్ధాంతం అంటారు అనుకోండి.